నమస్కారం భక్తులారా. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రకృతి అందాలు, పురాణ వైభవం, దేవశక్తి కలిసిన పుణ్యక్షేత్రమే ఏడుపాయల దుర్గమ్మ ఆలయం. ఈ ఆలయం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామం సమీపంలోని ఏడుపాయల నది ఒడ్డున వెలిసి భక్తుల కోరికలను తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందింది. ద్వాపర యుగం నాటి కథ. మహాభారత యుద్ధం తర్వాత పాండవుల వంశానికి చెందిన పరీక్షిత్తు మహారాజు ఒకరోజు సర్పరాజు తక్షకుడి కాటుకి గురై మరణించాడు. తండ్రి మరణంతో ఆగ్రహించిన అతని కుమారుడు జనమేజయుడు నాగజాతిని పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఘోరమైన సర్పయాగం నిర్వహించాలని సంకల్పించాడు. జమదాగ్ని, ఆత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమ, భరద్వాజ అనే సప్త ఋషులను ఆహ్వానించి మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. యాగశక్తికి ఆకర్షితులైన సర్పాలు యజ్ఞ అగ్నిలో పడిపోతూ ఉండేవి. నాగజాతి అంతరించిపోతుందనే భయం అన్ని లోకాలలో వ్యాపించింది. తన సంతానం నాశనం అవుతుండటాన్ని చూసి నాగుల తల్లి దేవతలను వేడుకుంది. నా పిల్లలను రక్షించండి అంటూ ప్రార్థించింది. ఆమె ఆర్తనాదం విని దేవతలు కరుణించారు. అప్పుడు గురుత్మంతుడు పాతాళ లోకంలో ప్రవహించే పవిత్రమైన భోగవతి నదిని భూమిపైకి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. యజ్ఞస్థలం సమీపానికి వచ్చిన భోగవతి నది ఒక అద్భుతం చేసింది. ఒక్కసారిగా ఆ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించడం ప్రారంభించింది. ఆ 7 ప్రవాహాలు యజ్ఞగుండాలను ముంచెత్తాయి. దీంతో సర్పయాగం నిలిచిపోయి నాగజాతి రక్షించబడింది. దుర్గామాత అవతారం. ఆ సమీపంలో ఆ ప్రవాహాల్లో ఒకటి రాతి గుహల్లో స్వయంభవుగా వెలిసిన దుర్గామాత పాదాలను స్పర్శించిందని చెబుతారు. ఆ దివ్య స్థలంలోనే అమ్మవారు శక్తి రూపిణిగా వెలిసి భక్తులకు దర్శనమిచ్చింది. 7 ఋషువులు యజ్ఞం చేయడం, నది ఏడుపాయలుగా ప్రవహించడం, ఈ 2 కారణాల వల్ల ఈ క్షేత్రానికి ఏడుపాయలు అనే పేరు వచ్చిందని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు ఏడుపాయల దుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని దుర్గామాత విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది. నల్లని సర్పరాతితో చెక్కిన ఈ విగ్రహం ఎంతో జీవంతో కనిపిస్తుంది. అమ్మవారి ముఖకాంతి దివ్య రూపం భక్తులను వెంటనే ఆకర్షిస్తుంది. సర్పయాగ స్థల ప్రశస్త్యాన్ని గుర్తు చేస్తూ ఈ క్షేత్రం నేటికి భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తోంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ 3 రోజుల పాటు భారీ జాతర జరుగుతుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించేందుకు వస్తారు. ఈ సమయంలో మొత్తం ప్రాంతం భక్తి పరవశంతో నిండిపోతుంది. భక్తులు విశ్వాసంతో అమ్మవారిని ప్రార్థిస్తే నాగదోష నివారణ, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన ప్రాప్తి, శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు. సప్త ఋషులు మహాయజ్ఞానికి సాక్ష్యంగా 7 పాయలుగా ప్రవహించిన పవిత్ర నదికి గుర్తుగా దుర్గాశక్తి స్వయంగా వెలిసిన క్షేత్రమే ఏడుపాయల దుర్గమ్మ ఆలయం. ఒక్కసారి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అమ్మ ఏడుపాయల దుర్గమ్మ మా కుటుంబాన్ని కాపాడమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. జై ఏడుపాయల దుర్గమ్మ తల్లి.